ఎందుకు పోతలేము? నా బాడీ చూడొచ్చు, నా కండిషన్ ఇది పరిస్థితి. ఇది నేనే తయారు చేసిన గుచ్చ. అంటే ఇవి హుక్స్ అవన్నీ హంటింగ్ హాబీ నుంచి తెచ్చిన, కానీ గుచ్చ నేనే తయారు చేసిన. ఏదే అక్కడ పురుగులు, ఇక్కడ పురుగులు, ఇంకా ఎక్కడ కూర్చుంటే అక్కడ పురుగులే. సో లైట్స్ ఆఫ్ చేసుకునే కూర్చోవాలా. ఫిష్ పడంగానే ఇమ్మీడియట్గా మేము ఏం చేయాల్సి వస్తుందంటే ఇక చూడొచ్చు, ఇక నా డ్రెస్ మీద ఎట్లా ఒక సక్సెస్ఫుల్ నైట్ క్యాంపింగ్ ఎట్లుంటుందో ఇదే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. నెట్లేసే ఉంది ఇక పెడతా. ఏంటి పద్ధత? లాస్ట్ కొన్ని వీడియోస్ నుంచి మేము వచ్చే కామెంట్స్ కూడా రిప్లై ఇస్తలేము కదా, సో అది కొంచెం బిజీ ఉండి అవ్వట్లేదు. కానీ మేమేం డిసైడ్ అయినామంటే జస్ట్ ఈ వీడియోలోనే కొన్ని కామెంట్స్కి, మంచి కామెంట్స్కి రిప్లై ఇద్దామని అనుకుంటున్నా. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకాంత్ అడ్వెంచర్స్. సో ఈరోజు మనం మన ఫేవరెట్ స్పాట్కి ఫిషింగ్ వెళ్తున్నాం. ఇది సెకండ్ నైట్ క్యాంపింగ్ వీడియో అనమాట. మంచి నైట్ క్యాంపింగ్ వీడియో అయితే చేయబోతున్నాం. సో ఓవరాల్గా వర్షం పడ్డా కూడా మంచిగా టెంట్ వేసుకొని ఫుల్గా ఎంజాయ్ చేయాలన్నదే థాట్ ఉంది. టార్గెట్ అయితే ఎక్కువ మటుకు నైట్ క్యాంపింగ్ బాగా ఎంజాయ్ చేయాలి. ఈరోజు ఇంకా మేము మంచి ఎక్విప్మెంట్తో వచ్చినాం. ఏం ఎక్విప్మెంట్తో వచ్చినాం, ఎంత లైటింగ్ ఏంటి అవంతా మళ్ళీ చూపిస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి, దాంతో రీచ్ మనకు మంచిగా వస్తుంది. షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకొకటి, నెక్స్ట్ టైం ఏం వీడియో చేయాలనుకుంటున్నారు మీరు, ఎట్లాంటి కంటెంట్ మీకు కావాలో అది కూడా చెప్పండి. సో ఇది మన ఈ సీజన్లో, అంటే ఈ సమ్మర్ సీజన్లో సెకండ్ నైట్ క్యాంపింగ్ అనమాట. సేమ్ స్పాట్ ఎంచుకున్నాం అనమాట. ఎందుకంటే ఇదే స్పాట్ ఎందుకు వేరే స్పాట్ కాదు అని అంటే ఇది సేఫ్ అనమాట. ఈరోజు ప్లాన్ చేస్తుంది ఏంటంటే కాఫ్ ఫిషింగ్, ఎస్పెషల్లీ మొత్తం గుచ్చలు, ఇంకా ఫీడర్స్, పాపప్ ఫీడర్స్, మెయిన్లీ హంటింగ్ హాబీ బెయిట్ బాగా టెస్ట్ చేస్తాం. ఎందుకంటే లాస్ట్ టైం అది బాగా క్లిక్ అయింది కనుక. కట్ల చేపలు ఒకటి మంచి సైజ్ పడింది. ఈసారి అదే టార్గెట్. 30K సబ్స్క్రైబర్ అయితే మర్చిపోవద్దు. ఈ మంత్ ఎండ్ వరకు మన టార్గెట్. ఈ మంత్ ఎండ్ వరకు ఒకవేళ 30K అయిపోతే మీకు గివ్ అవే అయితే కంపల్సరీ ఇస్తాను. గివ్ అవే ఏంటి అన్న తర్వాత ప్లాన్ చేస్తా, కానీ 100% గివ్ అవే ఉంటుంది. ప్రస్తుతానికి అయితే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాం. లైక్ అయితే ఇస్తూనే ఉండండి, వీడియో మధ్యలో కూడా లైక్ ఇచ్చుకోండి, షేర్ చేస్తుండండి. చూద్దాం మళ్ళీ ఒకసారి ఎట్లా అవుతుందో మా నైట్ క్యాంపింగ్. సో ఇప్పుడు మనం బెయిట్ మిక్స్ చేస్తున్నాం. ఇది యాజ్ యూజువల్ హంటింగ్ హాబీ. ఇది జస్ట్ ఇట్లా కొంచెం పోసిన మీకు చూపెట్టాలని గుర్తొచ్చింది మళ్ళీ. సో హంటింగ్ హాబీ ఇది కట్ల బెయిట్ అనమాట. ఇది స్పెషల్గా తయారు చేసిండ్రు. లాస్ట్ టైం లేకుండే దీంట్లో ఒకటి కొత్తది, ఒకటి హల్వా లాంటిది కూడా వేసిండ్రు. ఇది బాగా పనిచేస్తుంది అనుకుంటా. మొత్తం బ్లాక్ ఉంది చూడొచ్చు. ఓకే, ఇది బ్లాక్, మళ్ళీ దీంతో లిక్విడ్, దీంట్లో అన్ని ఫ్లేవర్స్ అంటే లేయర్స్ అన్నీ ఉంటాయి. మొత్తం మిక్స్ చేసుకుంటాను ఫస్ట్. హంటింగ్ హాబీది స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అనుకుంటా, మంచి ఫ్లేవర్ని ఇచ్చే లిక్విడ్ ఇది. హాఫ్ పోస్తున్నా, ఎందుకంటే హాఫ్ రేపు యూజ్ చేస్తున్నా కాబట్టి. హాఫ్ చాలు, హాఫ్ బాటిల్కి హాఫ్ సరిపోతుంది. బాగా మిక్స్ చేసుకోవాలా. దీంతో కొంచెం మన చెరువు వాటర్ కలపాలి, దీంట్లో సరిపోతుంది. టైం మనకి ఇప్పుడు ఎంత అవుతుంది, 5:30 అట్లా అవుతుంది. ఇప్పుడు వాళ్ళు వేసి రేపు మార్నింగ్ తీసేస్తారు. మార్నింగ్ అన్న మధ్యాహ్నం అన్న తీస్తారు, డిపెండ్స్. ఇంకా బాటిల్లో సౌండ్ రాదు కాబట్టి దీనికి ఒక బెల్ పెట్టేస్తాం. ఓకే, లాస్ట్ టైం మనకి ఏవైతే పాపప్ ఫీడర్స్ హంటింగ్ హాబీ నుంచి వచ్చినాయి పనిచేసినాయి కదా, సేమ్ మళ్ళీ అవే తెప్పించినాయి. ఎందుకంటే రిజల్ట్ చాలా బాగుంది. ఇట్లా వస్తున్నాయి ఇవి. ఓకే, సో ఇవన్నీ హంటింగ్ హాబీ నుంచి వచ్చినాయి పాపప్ ఫీడర్స్. ఇది రవ్వు, కట్ల, తిలాపి అన్నీ పడతాయి దీంతో. బెయిట్ ఒకటి చూసుకోవాలి మీరే, మనం ఏ ఫిష్ని టార్గెట్ చేస్తున్నామని. సో ఇప్పుడు నేను కట్ల ఫిష్ని టార్గెట్ చేస్తున్నాను కదా. ఇది ఒకటి ఓపెన్ చేద్దాం. ఓకే, బ్రాండ్ న్యూ ఇది, జస్ట్ ఇప్పుడే ఓపెన్ చేస్తున్నా. ఓకే, సో ఇట్లుంటుంది. ఓకేనా, దీనికి మనం ఆల్రెడీ సెట్ చేసుకున్నాం కదా, ఒక రాడ్ తీసుకోవాలా. ఇంకొకటి, లాస్ట్ టైం మనం ఫిషింగ్ చేసినప్పుడు ఇంట్లో పెట్టేస్తాం కదా, అప్పుడు మళ్ళీ మనం ఈ లాస్ట్ టిప్ని తీసేసుకోవాలి. ఎందుకంటే దారం అరిగిపోతుంది కదా, ఎస్పెషల్లీ బ్రేడెడ్ లైన్ గీతలు పడ్డా అరిగిపోతూ ఉంటుంది. మన గ్రౌండ్కి కానీ అక్కడ నీళ్ళలో ఉన్న రాళ్ళకి కానీ టచ్ అయిపోతుంటుంది. సో మనం ఆ ఎడ్జ్ని ఎక్కడైతే అరిగిపోయి ఉంటుంది కదా, దాన్ని చేంజ్ చేసుకొని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకోవాలా. ఓకే, ఈ ఎండ్ ఒక ఎండ్ ఇటు సైడ్ అయినా ఇట్లా లోపలికి ఒక ఆయిల్కి వెళ్ళి తీసి దీన్ని ఇట్లా వైడ్ చేసి ఈ మొత్తం మళ్ళీ సెట్ని దీంట్లోకి వెళ్ళి తీసేస్తే సెట్ అయిపోతుంది. ఓకే, డన్, సెటప్ రెడీ అయింది. ఇప్పుడు మనం దీనికి
ఇట్లుంటుంది పాపప్ ఫీడర్. దీనికి మనం ఇప్పుడు ఏం చేస్తామంటే పిండి పెడతాం. హంటింగ్ హాబీది కట్ల పిండి బాగా ఎక్కువ పెట్టుకోండి. నేను కొంచెం మన హోమ్ మేడ్ పిండి ఎక్కువ పెట్టిన, ఎందుకంటే కొంచెం మెత్తగా ఉండడానికి, అట్లీస్ట్ దీనికి ఉండేటట్టు బాగా పెట్టుకోండి పిండి. ఇంకొకటి అట్లా ఉంటారు అన్న, గుచ్చలు వేసినాక వాటర్లో ఎంతసేపు పెట్టాలా, ఎంతసేపు ఉండాలా మన ఫీడర్లో, ఎంతసేపు అట్లా తీసేయాలా అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మాసేపేట గురించి మాట్లాడాలంటే ఇక్కడ చిన్న చేపలు చాలా ఉంటాయి. అవి తిలాపియాలు, చిన్న చేపలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో వాటిని దృష్టిలో పెట్టుకొని నేను ఏం చేస్తానంటే ఎక్కువ మటుకు 25 to 30 minutes, అది చాలా ఎక్కువ. సమ్టైమ్స్ ఇంకా నేను వేరేది ఏదైనా గేమ్ ఆడుతున్నా, ఫ్లోటర్ ఆడుతున్నా అంటే 40 minutes, 40 to 45. దాన్ని మనం దాటకుండా చూసుకోవాలి, ఎందుకంటే అప్పటి వరకు ఖతం అయిపోతుంది పిండి అంతా. అక్కడ మనం ఎంతసేపు కూర్చున్నా, బస్ స్టాప్ల కోసం బస్లో వెయిట్ చేసినా, బస్ స్టాప్లో బస్ కోసం వెయిట్ చేసినా ఏ చేప పడదు. సో నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ మనం ఆడే స్పాట్లో చిన్న చేపలు ఉన్నాయని చూసుకోవాలా, దాని తర్వాతనే వేసుకోవాలా. ఓకే, ఇది ఇట్లా వేసుకున్నాక ఇట్లా అయింది కదా, దీన్ని ఇప్పుడు మనం క్యాచ్ చేద్దాం. లెట్స్. పర్ఫెక్ట్ పడింది, చాలా దూరం పడింది కదా. దీనికి ఒక ఇండికేషన్ బెల్. మళ్ళీ ఇప్పుడు ఇంకొక సెట్ ఆల్రెడీ తయారు చేసి పెట్టిన, సేమ్ ఇది కూడా పాపప్ ఫీడర్, బెయిట్ రెండు మొత్తం సేమ్. ఈ ఎక్విప్మెంట్ వచ్చేసి వోగా బాండ్ రాడ్, ఇది లుకానా నుంచి చాలా స్ట్రాంగ్ రాడ్, ట్రావెల్ రాడ్ కూడా. ఇది మల్టీపర్పస్ కూడా, స్నేకెడ్ ఆడవచ్చు, రవులు ఆడవచ్చు, ట్రావెల్ పర్పస్ అయిపోతుంది, అన్నీ అయిపోతుంది. 3000 చేంజ్ ఉంటుంది, లుకానా నుంచి దొరికిపోతుంది. రీల్ వచ్చేసి షిమానో FX 4000. ఈ లైన్ వచ్చేసి మనకి సోడ్ ఫిష్ హంటింగ్ హాబీ నుంచి వచ్చింది. పాపప్ ఫీడర్ కూడా హంటింగ్ హాబీ నుంచి వచ్చింది. క్యాచ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇండికేషన్ బెల్ ఒకటి మిస్సింగ్, అదొకటి పెట్టేస్తా. A few moments later. కదా ఫిష్ ఆన్ గైస్, అక్కడ చూడవచ్చు ఆడిస్తుంది అప్పటి నుంచి, మంచి సైజే. రా బేటా, దా ఫస్ట్ ఫిష్ వచ్చి. ఒకటే బాటిల్ వేసిన. ఇది వచ్చేసి మన హంటింగ్ హాబీ కట్లా బెయిట్. వచ్చే గ్యాస్ కట్టా రవ్వ. ఇది వేసి ఒక 10-15 minutes అవుతుంది. ఇంకా నేను సెటప్ చేస్తున్నా, వేరే సెటప్ చేసేలోపు గుంజింది. ఇప్పుడు బాగా చేస్తున్నా, బాగా జర బాటిల్ టైట్ అయింది, ఫిష్ అనుకుంటా అని అనుకునే లోపు గుంజింది. మంచి నేను కూడా పోతుంది. అరే వాట్ ఏ సైజ్. ఒక్కటే బాటిల్ వేస్తాను నేను. ఈ బాటిల్ కూడా అసలు ఉంచుదామా తీసేద్దామా అన్నట్టుండే. మస్తు ఉక్కింది. ఇది నేను తయారు చేసిన గుచ్చ, అంటే ఇవి హుక్స్ అవన్నీ హంటింగ్ హాబీ నుంచి తెచ్చిన, కానీ గుచ్చ నేనే తయారు చేసిన. చాలా బాగా పనిచేసింది, 3 చోట్ల హుక్ అయింది. మరి అదే ఈ సైజ్ చేప ఆపాలంటే అట్లీస్ట్ 2-3 హుక్ కావాలా. అరే కంగ్రాచులేషన్స్. నాకు నేను చెప్తున్నా, మా బాబు కూడా చెప్తాను కంగ్రాచులేషన్స్. దీని మూతి చూడొచ్చు, బుబ్బు ఏదే. నేను మంచి జాగ్రత్త తీసుకెళ్ళి బాబు, దాంట్లో వేసేస్తా, ఓకేనా. సౌండ్ చేస్తుంది. ఓకే, దీన్ని గ్యాస్కెట్ అంటారు. రవ్వ అనుకున్నా, ఫస్ట్ గ్యాస్కెట్ అనిపించింది, మళ్ళీ దాన్ని ఇట్లా చేస్తుంటే రవ్వ అనుకున్నా. ఫస్ట్ ఫిష్ వచ్చి ఒక ½ an hour కూడా కాదు, ఇంకా రాడ్స్ అన్న ఏం కూడా లేదు, అప్పుడే పడ్డాయి, ఓకేనా. వేస్తున్నా, వలలో వేసేసి ఇట్లా ఒక నాట్ వేస్తాను. ఎక్కువ దూరం పెట్టుకోను, దగ్గరనే పెట్టుకుంటా. నైట్ క్యాంపింగ్లో కష్టాల గురించి చెప్తాను, ఎస్పెషల్లీ పురుగు.
లైటర్ అయిపోతే చీకటి అయిపోతుంది, సరిగ్గా క్యాప్చర్ అవ్వదు. లైట్ వేస్తే ఈ పురుగులు, అక్కడ పురుగులు, ఇక్కడ పురుగులు, ఇంకా ఎక్కడ కూర్చుంటే అక్కడ పురుగులే. సో లైట్స్ ఆఫ్ చేసుకునే కూర్చోవాలా. ఫిష్ పడంగానే ఇమ్మీడియట్గా మేము ఏం చేయాల్సి వస్తుందంటే ఇక చూడొచ్చు, ఇక నా డ్రెస్ మీద ఎట్లా ఇప్పుడు ఇమ్మీడియట్గా బాటిల్ గుంజితే మేము పరిగెత్తుకుంటే వెళ్ళి లైట్ ఆన్ చేసి అది చూపెట్టాలి. ఆ టైంలో బాటిల్ తిరగడం ఆగిపోతుంది. బట్ లెట్స్ సీ, ఎంత అయితే అంత చూపెట్టడానికి ట్రై చేస్తాను. కీప్ లైకింగ్ ద వీడియో. Much later. సౌండ్ అయితే వచ్చింది, చూద్దాం ఫిష్ పడ్డదో లేదో. ఉంది, ఫిష్ ఉంది. తిలాపియా అనుకుంటున్నా, ఎక్కువ బలం పెడతలేదు, అది చిన్న బేబీలాగా వచ్చేస్తుంది. ఇట్రా అటు ఓక్. తిలాపియా అనుకుంటున్నా, చిన్న ఫిష్ అయినా వదిలేయా, పెట్టుకుంటా. ఏయ్ 2 ఫిషెస్. అరే రే రే రే, పాపప్ ఫీడర్ హంటింగ్ హాబీది ఎఫెక్ట్. ఇట్లా పడ్డం నేను ఫస్ట్ టైం చూస్తా. రెండింటికి 2 పడ్డాయి. ఒకటేసారి హుక్ అయినాయా? అది ఒకదాని వల్ల ఇంకోటి హుక్ అయిందా? ఏంది అసలు ఇది? నాకు తెలియదండి, ఇది ఫస్ట్ టైం అండి మాకు 2 రవ్వులు పోవడం. ఒక రవ్వుని హాఫ్ కట్ చేసేసి క్రాబ్ నెట్లు వేసేస్తా, 2 పీసెస్గా చేసి. దానివల్ల క్రాబ్స్ వస్తాయంట, చూద్దాం మరి. ఒక చిన్నదానికి హాఫ్ కట్ చేసి క్రాబ్ నెట్లు వేద్దాం, అది వర్క్ అవుతుందేమో చూద్దాం. ఓకేనా? ఇంకొకటి బ్యాగ్లో వేసుకుంటా ప్రస్తుతానికి, చూద్దాం తర్వాత ఉంచుదామా వదిలేద్దామా అని. ఇది బ్యాగ్లో వేసుకుంటా, ఇది క్రాబ్ నెట్కి వేసేస్తా. యాక్చువల్గా లైట్స్ అవన్నీ సెటప్ చేసుకోలే, సో ఇంకా కార్ లైట్తో మేనేజ్ చేయాల్సి వచ్చింది. దీని కన్ను కూడా ఖరాబ్ అయిపోయింది, సో దీన్ని వదిలేసినా కూడా కష్టం. ఇది బతకలేదు కూడా, నాట్ ఫెయిర్ కూడా వదిలేసిన. సో దీన్ని హాఫ్ కట్ చేసి క్రాబ్ నెట్లో వేస్తా. దీన్ని మనం ప్రస్తుతానికి మన నెట్ బ్యాగ్లో వేసుకుందాం, ఫిష్ కీపింగ్ నెట్లో. ఇది సెకండ్ ఫిష్. ఓకే, 2 బేబీస్ వచ్చినాయి కాబట్టి దీంట్లో వేసేసిన. కొంచెం బరువు అయితే అనిపిస్తుంది, ఎంతనో తెలియదు. ఇట్లా అటు గ్యాస్ పెట్. కొంచెం ఫైట్ వస్తుంది, అందుకే మళ్ళీ వదిలినా. ఫుల్ బలం పెట్టినప్పుడు లైన్ వదిలేసేయాలా. గుంజేస్తున్నా ఇంకొకసారి. సెకండ్ నాట్ బ్యాడ్ సైజ్, ఈజీగా 1 kg పైన ఉంటుంది. 1 kg టీషర్ట్ ఖరాబ్ చేస్తావా బ్యాడ్ బాయ్. 1 2 4th ఫిష్. 4th ఫిష్. బాటిల్కే బాగా మంచి సైజు పడుతున్నాయి, అసలు ఎక్స్పెక్ట్ చేయండి బాటిల్కి ఇది. ఏంది మా బలంగా ఉంది, ఇది బాగా బాగా పుష్టిగా బలంగా ఉంది. సెకండ్ ఫిష్ క్లోజ్ టు 800 grams to 1 kg. మీకు ఎంత అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను చెప్పడం కంటే. ఇది మన ఫిష్ కీపింగ్ నెట్లో వేసేద్దాం. ఎక్కడ ఉంది అది? ఆల్రెడీ మన వెయిట్ 3 kgs దాటిపోయింది. అప్పుడే నైట్ ఫిషింగ్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ అవుతుంది. నైట్ ఫిషింగ్. ఇదేంది అజ్జిప గుంజుతుంది ఫిష్ ఆన్ గైస్. ఇది స్నేకెడ్ లాగా అనిపిస్తుంది నాకు, దీన్ని గుంజడం వేరేగా ఉంది. తెలియట్లే ఏం చేపను, అటు వెళ్ళిపోతుంది రైట్ లెఫ్ట్. రవ్వు మంచి సైజు, కిలో వరకు ఉంటుంది ఫిష్. ఫిష్ ఆన్ గైస్. ఇప్పుడు లైట్ మళ్ళీ ఆన్ చేసినాం, తెలియట్లే అది ఎంతసేపు లైట్ ఆన్ చేయాలా ఆఫ్ చేయాలా, దానికి కష్టాలు వేరేగా ఉన్నాయి. ఎందుకంటే పురుగులు విపరీతంగా, నా బాడీ చూడొచ్చు, నా కండిషన్ ఇది పరిస్థితి.
పాపప్ ఫీడర్ అయితే మామూలుగా రచ్చ చేస్తలేదు, ఫుల్ రచ్చనే రచ్చ. ఇది వేసి ఈ రాడ్ వేసి ఎంతసేపు అయింది, ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ అయింది, ఎక్కువనే అయింది. దానివల్ల నేను ఇంకొంచెం ఏమైనా ట్రై చేస్తాను, బాటిల్ గుంజేది కూడా రికార్డ్ అయ్యేటట్టు. లెట్స్ ఇంకొంచెం అలర్ట్గా ఉంటా. ఒక్కటన్నా నైట్ ఫిషింగ్లో బాటిల్ గుంజడం చూపెట్టాలని ట్రై చేస్తున్నా, చూద్దాం. ప్రస్తుతానికైతే 1 kg వరకు ఉంటుంది ఇది, మేబీ 800 to 1 kg. ఇది మనకి 5th ఫిష్ అనుకుంటా, అసలు లెక్క కూడా తెలుస్తలేదు ఎన్ని పడుతున్నాయో. ఓకే, ఇది మన 5th or 6th ఫిష్ చూడాలా. ఇది ఇంకా ఆమామంటుంది. కొందరు అంటారు కదా చచ్చిపోయిన ఫిష్ పెట్టినా ఫేక్ ఫిష్ పెట్టినా అని, అది మన ఛానల్లో ఉండదు. చచ్చిపోవడం, ఫేక్ ఫిషెస్ పెట్టడం అంతా ఉండదు. ఓకే, ఇది సో మన ఫిష్ కీపింగ్ నెట్లో వేద్దాం. బిగ్ సైజ్ కదా, బ్యాక్ టు బ్యాక్ పడుతున్నాయి. ఫిషింగ్ అయితే సూపర్ అవుతుంది. మాసాపేట్ నైట్ క్యాంపింగ్లో మాత్రం ఒక సక్సెస్ఫుల్ నైట్ క్యాంపింగ్ ఎట్లుంటుందో ఇదే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో ఇది మన సెకండ్ రౌండ్, మొత్తం అన్నీ వేస్తున్నా, అసలు వేయనిస్తలేవు, దన అయిపోతుంది. ఫిషెస్ బాగా పడుతున్నాయి, బ్యాక్ టు బ్యాక్ పడుతున్నాయి. ప్రస్తుతానికైతే పాపప్ ఫీడర్ రాడ్ తీస్తున్నా. ఇంతకుముందు 2 రవ్వులు పడ్డాయి కదా దీనికే. హంటింగ్ హాబీ పాపప్ ఫీడర్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి. ఇంకో ఇది ఓకేనా. సో ఇప్పుడు మనం క్యాష్ చేద్దాం. ఇక్కడ బెల్ పెట్టేసిన, ఇంకొక రాడ్ కూడా ఉంది, అది కూడా వేసేద్దాం. ఓకే, ఇది ఒక బాటిల్ లాస్ట్, ఇంతకుముందు ఇటు సైడ్ పనిచేసింది, అందుకే ఇటు సైడ్ వేస్తున్నా. పెట్టినా ఓకే. 4 రాడ్స్ 2 బాటిల్స్ ఉన్నాయి, ఒక క్రాబ్ నెట్ కూడా వేసినాం. ప్రస్తుతానికైతే తిందాం అనుకుంటున్నాం, చాలా ఆకలి అవుతుంది. సో ఇట్స్ డిన్నర్ బ్రేక్ ఇన్ నైట్ క్యాంపింగ్. లాస్ట్ కొన్ని వీడియోస్ నుంచి మేము వచ్చే కామెంట్స్ కూడా రిప్లై ఇస్తలేము కదా, సో అది కొంచెం బిజీ ఉండి అవ్వట్లేదు. కానీ మేమేం డిసైడ్ అయినామంటే జస్ట్ ఈ వీడియోలోనే కొన్ని కామెంట్స్కి, మంచి కామెంట్స్కి రిప్లై ఇద్దామని అనుకుంటున్నా. ఫాక్సీ తెలుగు DX అని ఉంది. అన్న ఫ్లిప్కార్ట్లో 800 to 1000 ఫిషింగ్ రాడ్ అండ్ రీల్ కాంబో సెట్ అన్బాక్సింగ్ అండ్ టెస్ట్, క్వాలిటీ టెస్ట్ ప్లీజ్ అన్న అని చెప్పినారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే అమెజాన్, ఫ్లిప్కార్ట్ని సజెస్ట్ చేయను బ్రదర్. ఏదన్నా కానీ ఫిషింగ్ ఎక్విప్మెంట్కి వచ్చినప్పుడు ఏది కూడా నేను సజెస్ట్ చేయను. ఎందుకంటే వాళ్ళు అమెజాన్ ఇంకా ఫ్లిప్కార్ట్కి ఇచ్చే మార్జిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి ప్రైస్ పెడతారు, అది చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. దాని బదులు మీరు హంటింగ్ హాబీ, SA ఫిషింగ్, AP ఫిషింగ్ స్టోర్ లాంటి స్టోర్స్కి మీరు వెళ్ళి కాంటాక్ట్ పర్చేస్ చేస్తే మీకు రీజనబుల్ వస్తుంది. ఇంకొకటి మన సబ్స్క్రైబర్స్ అని వాళ్ళకి చెప్తే మీకు డిస్కౌంట్ కూడా ఇస్తారు. ఈ స్టోర్స్ కాంటాక్ట్ నెంబర్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి పర్చేస్ చేసుకోండి. ఇంకా పవన్ ఫిషింగ్ సూపర్ హంటింగ్, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మన శ్రీకాంత్ బ్లాగ్స్ నైస్ ఫిషింగ్ బ్రో. ఇది మన లాస్ట్ స్నేకెట్ ఫిషింగ్, రీసెంట్గా ఒకటి స్నేకెట్ ఫిషింగ్ వీడియో ఒకటి రిలీజ్ చేసినాము, తప్పకుండా చూడండి. ఈరోజే దాన్ని అప్లోడ్ చేసినాం. చూస్తున్నారు, కొందరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే వీడియో చూస్తున్నారో తప్పకుండా ఒక లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. అట్ ద సేమ్ టైం నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అది నాకు చాలా సపోర్ట్, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఫిషింగ్ ఎట్ కొండపోచమ్మ సాగర్ ఆ వీడియోకి ఒకరు కామెంట్ పెట్టినారు, CKN ఫుడీ తెలుగు అని చెప్పి. బ్రో ఇక్కడ ఎవరైనా ఫిషింగ్ చేయొచ్చా ఆర్ ఎనీ రెస్ట్రిక్షన్స్ అని అడిగినారు. ఫిషింగ్ చేయడానికి లేదు బ్రదర్, ఎందుకంటే కొండపోచమ్మ సాగర్లో రీసెంట్గా ఒక యాక్సిడెంట్ జరిగిందనమాట. యాక్సిడెంట్ అంటే కొందరు ఫిషింగ్కి వెళ్ళి చనిపోయినారు అక్కడ. సో అక్కడ ఫిషింగ్ లేదు ఇప్పుడు, దయచేసి ఫిషింగ్ వెళ్ళొద్దు. గేమింగ్ సూపర్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మీ కామెంట్స్ అన్నీ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే నేను ఎప్పుడు చూసుకోలేను, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 5 days అంతా జాబ్లోనే ఉంటాను, ఫుల్ బిజీ స్కెడ్యూల్ ఉంటుంది. ఓన్లీ వీకెండ్సే నేను ఇంకా ఫిషింగ్కి షెడ్యూల్ చేయగలుగుతా టైం కొంచెం. ఇంకా కింగ్స్ మునీర్ సూపర్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అందరు హార్ట్స్ లవ్ ఇస్తున్నారు. పవన్ ఫిషింగ్ అడ్వెంచర్స్, థ్యాంక్ యూ సో మచ్ పవన్, నువ్వు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటావు మన ఛానల్ని. ఇంకొకటి ఇది హౌ టు ఫిల్ బెయిట్ కాస్టింగ్ రీల్ అన్నదానికి అన్న మీరు చూపించే మోడల్ అయితే దొరకట్లేదు. బ్లాక్ మ్యాక్స్ రమోసా అనుకుంటా, బ్లాక్ మ్యాక్స్ రమోసా యూజ్ చేసినాం అనుకుంటా రీల్ ఆ వీడియోలో. బ్లాక్ మ్యాక్స్ రమోసా ఇప్పుడు అంతగా రావట్లేదు, దాంట్లో బ్లాక్ మ్యాక్స్ ప్రో అనేది వస్తుంది. హంటింగ్ హాబీలో చెక్ చేయండి, 2000 బడ్జెట్లో. అంటే నేర్చుకోవడానికి కోసం అప్పట్లో తీసుకున్న రీల్. మీరు బిగినర్స్ కొత్తగా నేర్చుకుంటున్నారంటే వెరీ గుడ్, తీసుకోండి.
ఓకే, ఉదయ్ క్రియేటివ్ స్టూడియో 2021 అంట ఒక ఛానల్ మాకు కామెంట్ పెట్టినాడు. బ్రో సీజర్ బైట్ కాస్టింగ్ రీల్ ఎలా యూస్ చేయాలో ఒక వీడియో చేయి బ్రో ప్లీజ్, తెలుగులో ఎక్కడ లేదు ఆ రీల్ గురించి. ఆ రీల్ కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. అవును, సీజర్ బ్రాండ్ గురించి నేను కూడా విన్నా. వెరీ సూన్ నేను ట్రై చేస్తాను నేను. అసలు అది దాంట్లో ఏ మోడల్ బాగుందో, ఏది టాప్ నాచ్లో మంచి టాప్ మోడల్లో ఏది ఉందో చూసుకొని సీజర్లో ఒకటి తీసుకొని నేను అన్బాక్సింగ్ చేసి దాన్ని యూజ్ చేస్తాను వెరీ సూన్. అట్లీస్ట్ నేను కొనకపోయినా ఎవరైనా యూజ్ చేస్తుంటే కదా యాంగ్లేజ్ ఏమైనా వాళ్ళ దగ్గర తీసుకొని నేను ఇట్లా కొంచెం ట్రై చేసి చూసి చెప్తాను మీకు. షేక్ సయ్యద్ లవ్ అంట మా సాయిపేటలో వీడియో చేయకపోతే కొడతావా బ్రో? చేస్తా బ్రో, అడిగేందుకన్నా చేస్తా. ఆల్రెడీ లాస్ట్ క్యాంపింగ్ వీడియో చేసిన, ఇప్పుడు ఈ క్యాంపింగ్ వీడియో కూడా చేస్తున్నా. సో ఇట్లా నేను ప్రతి వీడియోలో అంటే ఎక్కడ షార్ట్ వీడియోస్ కానీ ఫుల్ వీడియోస్ కానీ లేదా లైవ్ రావడం ఎప్పుడప్పుడు వచ్చి ఇట్లా కామెంట్స్కి రిప్లై ఇస్తుంటా. థ్యాంక్ యూ సో మచ్. నాకు అట్లా కామెంట్స్ చేస్తూ ఉండండి. ఈ వీడియో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఈ కామెంట్స్కి రిప్లై నేను డైరెక్ట్ వీడియోలో చెప్తా. ఒకవేళ మీకు నేను అట్లా కామెంట్స్కి రిప్లై ఇవ్వడం బోర్ కొడితే కూడా, మీకు బోరింగ్ అనిపిస్తే కూడా నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను ఏం చేస్తానంటే లైవ్ వచ్చి కామెంట్స్ చదవడమో లేకపోతే ఇంకేదైనా షార్ట్ వీడియోస్లోనో ఏదో ఒకటి చేస్తా. కానీ కంపల్సరీ వీడియోలో కామెంట్స్కి రిప్లై ఇవ్వడం అయితే ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. A few moments later. ఫిషాన్ గైస్, ఫిషాన్ ఇది బాగానే గుంజుకపోయింది మధ్యరాత్రి. అప్పుడు ఎప్పుడో చేసిన పెద్ద సైజు రా పైన. ఏంటి సైజు? వీడొచ్చారు. ఈ రాడ్ అనుకున్నా, చీకట్లో ఏ రోడ్ కొట్టింది అర్థం కాలేదు. లెఫ్ట్ రోడ్ అనుకొని తీస్తున్నా, ఇది తీస్తుంటే రైట్ రోడ్ మళ్ళీ గుంజింది. చాలా దూరం పోయినట్టుంది. ఊరికొచ్చిన ఆ టెంట్లో ఉండే హ్యాపీగా పీస్ఫుల్గా పడుకుంటే లేపేసింది. అమ్మో, వెళ్ళదని తీసుకుపోదాం. ఈజీగా 2-3 కేజెస్ ఉంటుంది. సైజ్ గుడ్ సైజ్ ఫ్రెండ్స్, గుడ్ సైజ్. నైట్ క్యాంపింగ్ అయితే ఫుల్ సక్సెస్ఫుల్. టెంట్లో ఉన్న నిద్ర పట్టట్లే, ఏదో బెల్ సౌండ్ అయితే వచ్చింది ఒకసారి గుంజినట్టు. సరే అని ఉరుక్కుంటూ వచ్చిన. మళ్ళీ దోబల్లో కూడా పోతే అన్న భయం ఉండే. ఉరుకొచ్చిన చూస్తే పక్క రాడు తెలియక పక్క రాడు చుట్టేస్తున్నా. నా రైట్ సైడ్ రాడు మళ్ళీ గట్టిగా చుట్టింది. ఇక ఉన్న రాడు గట్టిగా కింద పడేసి ఎట్లా తీస్తున్నా నాకే తెలియదు. మస్తు కొట్టుకుంది. దీన్ని మనం నెట్లో వేద్దాం. నెట్లో వేసే ఉంది ఇక పెడతా. ఏంటి పద్ధతా? ఒక రౌండ్ వేద్దామా మరి? ఓకే బా. సుశాంత్ ఇప్పుడు టెంట్లో పోయి పడుకుందాం అనుకుంటా, ఇంతసేపు ఉన్నా ఏం కాలే. రవ్వ కట్లనా ఏం చేప? బొచ్చ అయితే మజా వస్తుంది. బొచ్చ, లెట్స్ సీ ఇఫ్ వి కెన్ ల్యాండ్ దిస్. అసలు ఏం జరుగుతుంది మ్యాజిక్ ఈరోజు? మాసాయిపేట్కి పూర్వ వైభవం వచ్చినట్టే. లాస్ట్ టైం కంటే ఇది కొంచెం చిన్నది, కానీ మాకు బొచ్చలు అంటే చాలా బాణం. మేము బొచ్చల కోసం ఎంత దూరం పోతాం. నైట్ క్యాంపింగ్లో బొచ్చ చేపలు అన్నది ఒక అదృష్టం. మంచిగా అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత ఒక బొచ్చలు పడడం అంటే చాలా హ్యాపీగా ఉంది. ఈజీగా 1 kg పైన ఉంటుంది. మేబీ 1.5 ఉండొచ్చు. చూద్దాం ఎంత ఉంటుందో. ప్రస్తుతానికి అవి నెట్ తీసి దాంట్లో వేద్దాం. ఎక్కడ ఉంటాం?
ఒక చిన్న తిలాపియా హుక్ అయినట్టు అనిపిస్తుంది, చిన్న సౌండ్ చేస్తుంది అప్పటి నుంచి. ఫిష్ ఉందా లేదా కూడా తెలియదు, చిన్న సౌండ్స్, ఇంత ఏం పెద్దది కాదు. ఫిష్ అయితే ఉంది, చిన్నదో పెద్దదో తెలియదు. చిన్నది అనుకున్నాం, ఉంటుంది 300 grams 400 grams. క్యాచ్ అండ్ రిలీజ్ నైట్ క్యాంపింగ్లో, ఈ అదిరిపోయిన నైట్ క్యాంపింగ్లో ఒక చేప పడింది, దాన్ని వదిలేస్తున్నాం కూడా. వదిలేనా టైం అరౌండ్ 12-12:30 అవుతుంది. అప్పటి నుంచి నిద్ర కోసం ట్రై చేసాం, నిద్ర పట్టలే. ఫిషింగ్ అయితే సూపర్ అయింది, నైట్ క్యాంపింగ్ అయితే ఫుల్ సక్సెస్ఫుల్ అని చెప్పొచ్చు. ఈవినింగ్ వచ్చి ఫస్ట్ బట్టలు వేసిన 5-10 నిమిషాలకే పెద్ద చేపలు పడ్డాయి. చేపలు అయితే మస్తు పడ్డాయి, చాలా హ్యాపీగా ఉంది. చెప్పాలంటే ఓవరాల్గా నైట్ క్యాంపింగ్ అంతా సక్సెస్ఫుల్. మేము ఇంకా తినడానికైతే మేము ఫ్రైడ్ రైస్ ఇంకా చికెన్ 65 చికెన్ లెగ్ పీస్ ఒకటి తెచ్చుకున్నాం, అది మస్తు ఉండే టేస్ట్. సో తినేసాం మంచిగా కార్లో కూర్చొని. ఈరోజు ఒక చిన్న సాడ్ పార్ట్ ఏంటంటే వర్షం పడడం వల్ల లైట్ పురుగులు బాగా వచ్చేసినాయి. ఒక చిన్న 1-2 సెకండ్స్లోనే ఇన్ని వచ్చేసినాయి. అంటే మేము జిప్ ఓపెన్ చేసి 2 minutes పెడితే కథం అయిపోయినట్టే అట్లున్నాయి. లైట్ పురుగులు ఎక్కువ ఉండడం వల్ల బయట ఉండి లైట్స్ ఆన్ ఎక్కువ చేయలేకపోతున్నాం. కానీ ఈ వీడియో లాస్ట్ వీడియో కంటే చాలా బెటర్ ఉంది అయితే అనుకుంటున్నాం. ఎందుకంటే లాస్ట్ వీడియోలో కొంచెం కొన్ని షార్ట్స్లో బ్రైట్నెస్ అంత లేకుండా ఈసారి కొంచెం బెటర్గా ట్రై చేసినాం. నెక్స్ట్ వీడియోలో ఇంకా బెటర్ చేసుకుంటూ పోతాం. ప్రస్తుతానికైతే అలసిపోయిన ఫుల్. ఇప్పుడు 12:30 అవుతుంది కాబట్టి పడుకొని మళ్ళీ ఒక మార్నింగ్ మేబీ 5-5:30 అట్లా లేస్తా. ఇంకేమైనా రేపు మార్నింగ్ ఫిషింగ్ అవుతుందా ఓపికని బట్టి. ఇప్పటికైతే చాలా, నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, నాకు ఎంత అవసరమో అంతే చేపలు పట్టుకుంటా. ఎక్కువ చేపలు పట్టుకొని పడుతున్నాయి అని చెప్పేసి ఒక 10-20 చేపలు పట్టే అంత గ్రీడీ నేను కాదు. అందరికీ చేపలు రావాలా, చేపలు కూడా పెరగాల. సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికి మాకు కావాల్సిన చేపలు అయితే ఆల్రెడీ పడిపోయినాయి, కానీ రేపు మార్నింగ్ అయితే ట్రై చేస్తాము. ప్రస్తుతానికి అయితే ఫుల్ నిద్ర వస్తుంది. నిద్ర మామూలు నిద్ర కాదు, అలసి కూడా పోయినా మైక్ పెట్టుకొని పడుకుంటున్నాను అనుకోవచ్చు, మీరు తీసేసి పడుకుంటా. ఓకేనా, గుడ్ నైట్. రేపు మార్నింగ్ మళ్ళీ లేచి ఫిషింగ్ కంటిన్యూ చేస్తా. ఓకేనా. గుడ్ మార్నింగ్ వాళ్ళు. మస్తు నిద్ర పట్టింది. ఇంత నిద్ర నాకు ఎప్పుడు పట్టలే. పురుగులు అయితే ఇంకా మస్తు ఉన్నాయి. టెంట్లో కూడా మస్తు వచ్చినాయి. ఎక్కువ లైట్ పురుగులే బాగా వచ్చినాయి. నిద్ర అయితే మస్తు పట్టింది. ఇంత నిద్ర నాకు ఎప్పుడు పట్టలే. మత్తు నిద్ర పట్టింది. ఎందుకో నేను వర్షం పడ్డందుక ఎందుకో టైర్డ్ ఉన్నందుకో తెలియదు, కానీ ఫుల్ పడుకొని లేచిన. సరే ఇప్పుడు నేను లేచి ఇప్పుడు టెంట్ అంతా సెట్ చేసుకొని టైం అరౌండ్ 5 ఇంకా అవ్వలేదు అనుకుంటే, ఎగ్జాక్ట్ 5 అవుతున్నట్టుంది. లేచి 5:18 అవుతుంది టైం, మార్నింగ్ 5:18. సో మేము ఏం చేయమనుకుంటున్నాం అంటే ఇప్పుడు నేను పిండి కలిపేసి పెట్టుకుందాం అనుకుంటున్నా. అది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ చాలా చేపలు పడ్డాయి. ఎక్కువ ఫిషింగ్ మీద అంటే ఎక్కువ ఫిషెస్ టార్గెట్ చేయను. మేబీ ఇంకొక 1 or 2 ఫిషెస్ చాలు. దానికి కొంచెం పిండి కలుపుతున్నా. ఇది మన నిన్న యూజ్ చేసిన కదా, ఇది హాఫ్ కంటే 60% యూజ్ చేసిన హంటింగ్ హాబీది మ్యాజిక్ కార్బేట్. ఇంత మిగిలింది, దాంట్లో ఇంకొంచెం ఇంత కలుపుతాను అంతే, ఎక్కువ కలప. రాత్రి అయితే సూపర్ ఫిషింగ్ అయింది. మేము ఇట్లా సరే ఇప్పుడు చీకటి అయిపోయింది, టెంట్లో పడుకుందాం అని చెప్పి బాగా కార్లోకి పోతున్నా, నేను టెంట్లోకి పోతున్నా, బెల్ సౌండ్ వస్తుంది. మళ్ళీ బయటకు వచ్చేంత తీసి మళ్ళీ సరే ఒక రౌండ్ వేసి పడుకుందామంటే మళ్ళీ సౌండ్. రవ్వులు అయితే మంచి సైజు పడింది. రవ్వ ఒకటి 3 kgs దాకా ఉంటుంది. బొచ్చ పడింది రాత్రి ఒకటి, మస్తు మజా వచ్చింది. ఒక 1 kgది గ్యాస్కెట్ ఫిష్ కూడా పడింది. సూపర్ మజా వచ్చింది. 6 to 8, 8:30 మేబీ 9 మ్యాక్స్కి ప్యాకప్ అనమాట. అది ప్లాన్. ఈరోజు తొందరగా వెళ్ళిపోవాలని ఉంది, ఎందుకంటే ఆల్రెడీ చాలా ఫిషెస్ పడిపోయినాయి కాబట్టి తొందరగా ప్యాకప్ చేసుకొని వెళ్ళిపోవాలనిపిస్తుంది ఫస్ట్ టైం. అదే మన డ్యూటీ అయిపోయినాక ఇంటికి ఉరికిపోతాం కదా, సేమ్ అట్లా. కానీ హ్యాపీనెస్తో పోతున్నాం ఈసారి, అంతే.
డిస్టర్బ్ చేస్తుంది దేన్నా మధ్యలో బాటల్ దేనా గుంజింది. ఫిష్ ఆన్ గైస్. గుడ్ సైజ్. వావ్, 1 kg వస్తుంది. గుడ్ సైజ్. రాత్రి నుంచి అసలు ఆగట్లేదు ఫిషింగ్, బ్యాక్ టు బ్యాక్, రచ్చ రచ్చ రచ్చ. రాడ్ టిప్పు చూడొచ్చు, మొత్తం బెండ్ అయిపోయింది. ఓకే, ఈ సైజ్ పడింది. ఎర్లీ మార్నింగ్ క్యాచ్ అరౌండ్ 1.2 ఉంటుంది. సాలిడ్ గుంజింది. ఇంకొంచెం అయితే నేను కొంచెం లేట్ ఉరికితే రాడ్ గుంజుకొని వెళ్ళిపోయేది. లక్కీగా అది కింద పడ్డది రాడ్. నేను మళ్ళీ వెళ్ళడానికి ఒక సెకండ్ టైం ఇచ్చింది నాకు గుంజుకోపోకుండా. దానివల్ల మన రాడ్ మిగిలింది. లేకపోతే ఇక్కడ వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వేసే వాళ్ళని అడగాల్సి వస్తుండే హెల్ప్. సో మనం నెట్ దాంట్లో వేద్దాం. లేకపోతున్నా ఈజీగా 5 kgs ప్లస్ 6 to 7 kgs అనుకుంటున్నా. ఫిష్ ఆన్ గైస్, ఫిష్ ఆన్. చిన్నది. అరే చిన్నదంటే చిన్నది కాదు, ఇది 1/2 kg ఉంది. సపోర్ట్ చేయకుండా వచ్చింది. గుడ్. ఇది మన బ్యాగ్లోకి పోతుంది ఇప్పుడు. ఓకే, సో నైట్ నుంచి ఫిషింగ్ చేసినాం కదా, నైట్ క్యాంపింగ్ సక్సెస్ఫుల్ అయింది. ఫిషింగ్ అయితే అయిపోయింది. ఓవరాల్ పట్టిన ఫిషెస్ అయితే చూపిస్తా. ఇది మన నిన్న నుంచి కష్టం, మామూలు సైజులు కాదు అవన్నీ. ఇప్పుడు కింద వేస్తాను చూడండి. ఇది వన్ ఆఫ్ ద గుడ్ సైజు. ఇదే 2 కిలోలు ఉంటుంది. ఇదొకటి. ఇది 1 kg. ఇంకా బతికే ఉంది. ఇది కూడా 1 kg. ఇది కూడా క్లోజ్ టు 1 kg. నీళ్ళ పెట్టడం వల్ల అన్నీ బతికే ఉన్నాయి. ఒకటే తిలాపియా పడ్డది. ఇది 1 కిలో. ఇది 1 kg 1.2 బొచ్చ. ఇది లాస్ట్ తిలాపియా చిన్నది. సో ఇది ఈరోజు ఫిషింగ్. ఓవరాల్ మంచి ఫిషెస్. నైట్ నుంచి కష్టపడ్డాం. మంచి సైజు. ఓవరాల్గా దీన్ని ఎత్తి చూస్తే 7-8 kgs అనిపిస్తుంది. జిమ్ చేయొచ్చు అంత వరకు ఉంది. సో ఇది సక్సెస్ఫుల్ నైట్ క్యాంపింగ్ వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ గివ్ అ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీకాంత్ అడ్వెంచర్స్. నేను నీకులా కాన్వెంట్ బ్యాచ్ కాదు, చెన్నై చేపల బ్యాచ్. కొంచెం స్మెల్ వస్తుంటుంది కానీ ఫుల్ స్పాట్.